మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఒకడు మంచి ముత్యాల కోసం ఎదుగుతున్నాడంట. ఒక మంచి అమూల్యమైన ముత్యం కనిపించిందంట. ఏం చేశాడు? ఆ ముత్యం ఎంత అవుతుంది? వెళ్ళి తన కలిగిందంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నాడంట. రెండు సందర్భాల్లో కలిగిందంతా అమ్మితే గానీ అక్కడ ధనం దొరకలే, కలిగిందంతా అమ్మితే గానీ ఇక్కడ ముత్యం దొరకలే. నీకు ఎప్పుడైనా యేసు ప్రభు అమూల్యమైన ముత్యము అని అనిపించాడా? అనిపిస్తే ఏదైనా వదిలిపెట్టేస్తావు. ఆయన అమూల్యమైన ముత్యము, ఆయన పొలంలో దాచమైన ధనము అని తెలియకపోతే, అర్థం కాకపోతే ఇవన్నీ నీకు గొప్పగా అనిపిస్తాయి. మామూలు భూమిలాగా అనిపిస్తుంది, మామూలు ఏదో రంగురాయిలా కనపడతాడు. యేసు చెప్పిన మాటలు ఇవి. నువ్వు వెల చెల్లించాలి, క్రయం చెల్లించాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని కోల్పోతావో అప్పుడు బయట వాడు ఆలోచిస్తాడు, ఎందుకు వీడు ఇంత త్యాగం చేస్తున్నాడు, ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నాడు, వీడు ఏముంది ఆయనలో? అప్పుడు కదా బయట వాళ్ళకి ఆలోచన ప్రారంభమవుతుంది. అలా కాకుండా లేదు నాకు అది కావాలి, నాకు ఇది కావాలని వెంపర్లాడుతున్నాను అనుకో, ఓహో క్రీస్తులో ఏమి లేదన్నమాట, వీడు బతుకంతా దీని మీద ఆధారపడింది అన్నమాట అని అనుకుంటాడు. ఆ హుందాతనం ఎక్కడ? ఆ గౌరవం ఎక్కడ? యేసు ప్రభు ఎరికో ప్రాంతానికి వచ్చాడు. ఆ ఎరికో ప్రాంతంలో ఆ మేడి చెట్టు మీద జక్కయ్య అనే వ్యక్తి కూర్చోన్నాడు. బాగా ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్ అయిన, సుంకపు గుర్తుదారుడు. యేసు ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పాడు. వెంటనే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఏం చేశాడు? తనకున్న ఆస్తిని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని బీదలకు ఇచ్చాడు, ఇంకో భాగాన్ని తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు వాళ్ళకి చెల్లించాడు, రెట్టింపు చెల్లించాడు. మిగిలిందేంటి? జక్కయ్యకి. మన పాస్టర్ జక్కయ్య అయి ఉంటే సుప్రీంకోర్టు తీర్పుకి పగలబడి నవ్వుకునే వాళ్ళమే. రిజర్వేషన్ తీసేస్తావా అని గంట నవ్వుకునే వాళ్ళమే. మన పాస్టర్ జక్కయ్య కాదే, సతీష్ కుమారే. అది కదా సమస్య. మన పాస్టర్ ఎవరు? ప్రవీణ్ కుమారు. జక్కయ్య ఏంటో మన పాస్టర్ కనుక ఆయన చెప్పుండు. ఎందుకంటే సాక్రిఫైస్ చేసినాడు కదా క్రీస్తు కోసం. క్రీస్తు ఒక్కరోజు ఇంట్లో అడుగు పెట్టిన సాక్రిఫైస్ చేశాడు కదా మొత్తం అంతటిని. అలాంటి వాడు పాస్టర్ అయితే చెప్పుండు, యేసు ప్రభు కోసం సాక్రిఫైస్ చేయాలి, ఉచితంగా కాదు. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నువ్వు క్రయం చెల్లించాలి, రక్షణకి వదులుకోవాలి, చాలా పోగొట్టుకోవాలి. చాలా బాప్తిస్మా ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు. అయ్యా మేమేం చేయాలి? ఏం చేయాలంటే 2 అంగీలు కలిగిన వాడు 1 అంగీ కలిగిన వాడికి ఇచ్చేయాలి, అంగీ లేని వాడికి ఇచ్చేయాలి. మీ జీతాలతో తృప్తి పొందండి. బాప్తిస్మా ఇచ్చే యోహాను మన పాస్టర్ అంటే మనకు అర్థమై ఉంటుంది క్రైస్తవం ఏంటి అని. క్రైస్తవం అంటే ఇచ్చేది కాదు, మనం పోగొట్టుకోవాలి. యేసు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. నిత్య జీవితానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? యేసు చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని ప్రేమించి ఒక మాట చెప్పాడు. ఏమని? నీకు కలిగిందంతా పేదలకిచ్చి నన్ను వెంబడించు. అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి తన ముఖం చిన్నబుచ్చుకొని బాధపడుతూ ఇంటికి వెళ్ళాడంట. అప్పుడు యేసు ప్రభువు చుట్టూ తేరి చూచి పారచూచి అందరితో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి ప్రవేశించడం సులభం.